హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిడిబి వ్యూస్. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన యోగక్షేమం మంత్రబలం పూజా విధానం ఏమిటో మనం తెలుసుకుందాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వ వసునామ సంవత్సరం దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్ష ద్వితీయ ఈరోజు శనివారం ఆశ్లేష నక్షత్రం. విశేషమైన రోజు శనివారం ఆశ్లేష నక్షత్రం రావడం చాలా విశేషం, మరింత విశేషం. అయితే ఈరోజు మంత్రబలంలో మనమందరం కూడా కృష్ణుని యొక్క నామస్మరణ చేసుకోవాలి. ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు కృష్ణాయ నమః అనే నామాన్ని నామస్మరణ చేస్తారో వారు ఏదైనా సంకటంలో ఉంటే వెంటనే దాని నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఈ శ్రావణ శనివారం రోజు కృష్ణుని యొక్క నామస్మరణ చేస్తే భక్తి శ్రద్ధతో మనమందరం కూడా కృష్ణుని యొక్క నామస్మరణ చేసుకోవడం వలన ఏవైనా సంకటాలు ఉంటే అవి దూరం అవుతాయి. ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా అందరూ జపించండి. అయితే మనకి సంగీతంలో ఈ యొక్క తాళం అనేది ఎంత ముఖ్యమో అయితే మనకి సంస్కారానికి ఓర్పు కూడా అంతే ముఖ్యము అని గురూజీ గారు తెలియజేశారు. మన జీవితం పైన ఆశ లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఆసక్తి లేకపోతే మాత్రం జీవితమే లేదు అంటే లేకుండా అయిపోతుంది. అందువలన ఆశ లేకుండా అయినా మీరు ఉండండి, కానీ ఆసక్తి లేకుండా మాత్రం బ్రతకడానికి కష్టం. ఎందుకు అంటే ఆసక్తి లేకపోతే మన జీవిత మార్గమే మనకి తెలియదు. అందువలన ఎప్పుడూ కూడా మీ జీవితంపై మీరు ఆసక్తి పెంచుకుంటూ మరియు నూతనంగా కష్టపడి జీవితంలో పైకి రావాలి అనుకొని శ్రమిస్తే, చదివితే, కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదో ఒక రోజు సాధిస్తారు. ఒక స్పైడర్ ఉంటుంది కదా, అది ఎంతో కష్టపడి ఒక గూడును నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది. ఎన్నోసార్లు వేగంగా గాలి వస్తుంది, ఎగిరిపోతుంది. అయినా మళ్ళీ కష్టపడి ఆ ఒక స్పైడర్ గూడును నిర్మించుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా దానిని ఆ ఓర్పు అనేది కోల్పోకుండా మళ్ళీ నిర్మిస్తూ ఉంటుంది. అదే మన జీవితంలో ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దానిపైన ఆసక్తిని పెంచుకొని మన జీవితంలో ముందడుగు వేస్తూ ఉండాలి అని గురూజీ గారు తెలియజేశారు. అయితే ఈ శ్రావణ శనివారంలో పాత సాంప్రదాయమట గోవిందనామాలోని చేసుకునేవారంట. ఇంటికి వచ్చి గోవిందనామాలు చెప్పి వెళ్ళేవారట. ఇప్పుడు కూడా మన పూర్వ సాంప్రదాయం ఇది, పూర్వం నుంచి మనకు వచ్చిన సాంప్రదాయం. కానీ ఈ ఒక శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా నేలపై కూర్చొని భోజనం తింటూ ఉంటారు. దీని వెనుక ఉన్న విజ్ఞానం ఏమిటి, వైజ్ఞానికం ఏమిటి అంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా అరిటాకులో భోజనం చేస్తూ ఉండాలి. ఎందుకు ఇటువంటి సాంప్రదాయం వచ్చింది అంటే శ్రావణ మాసం ప్రారంభం అవ్వగానే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ప్రకృతిలో చాలా మార్పు వస్తుంది. అందుకే శ్రావణ మాసంలో అబ్జర్వ్ చేయండి, అంత పచ్చగా కనబడుతూ ఉంటుంది. అనేక విధమైన సృష్టి అంటే ఈ సస్య సంపద అంటాం. ఈ సస్య సంపద అంటే చెట్లు, పువ్వులు ఇవన్నీ అన్నీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దానిలో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. అలా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అరిటాకులో భోజనం చేస్తారో వారికి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే శరీరంలో ఏదైనా అనారోగ్యకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే, క్రిమి కీటకాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించే శక్తి ఈ అరిటాకుకు ఉంది అనేసి ఈ శ్రావణ మాసంలో అరిటాకులో నేలపైన కూర్చొని అరిటాకు వేసుకొని తినడం చాలా మంచిది అని గురూజీ గారు తెలియజేశారు. పూర్వంలో ఇలా తినేవారు ఈ శ్రావణ మాసంలో. అలాగే ఇంటి యజమాని, పిల్లలు అందరూ కూడా అరిటాకులో భోజనం చేసేవారు అనేసి గురూజీ గారు తెలియజేశారు. రోజు తినే కంచంలో తింటే అది ఎంగిలి కంచం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అరిటాకులో తింటే అది పవిత్రమైన ఆహారంగా భావిస్తూ సేవిస్తూ ఉంటారట. ఇది మన సాంప్రదాయంగా వచ్చింది అనేసి అలా ఈ ఒక రోజు అందరూ కూడా అరిటాకులో లేదా మోదిగాకులో కానీ లేదా విస్తరాకులో కానీ మనకు అనుకూలమైన సాంప్రదాయం పదార్థాలని ఈరోజు ఆహారం అలా భుజించడం ఆరోగ్యంతో పాటు మన సాంప్రదాయాన్ని గౌరవించినట్టు ఉంటుంది అనేది గురూజీ గారు తెలియజేశారు.
అయితే చాలామందికి గురూజీ గారు పరిష్కారాలు అనేవి తెలియచేస్తూ ఉన్నారు కదా. అయితే ఈ పరిష్కారాలని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఆచరిస్తూ ఉంటే దాని యొక్క ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే మనము రోజు రోజుకి ఆచారాలని విచారాలని గౌరవిస్తూ ఉంటామో, సాంప్రదాయాలని పాటిస్తూ ఉంటామో, వాటిపైన అవగాహన పెంచుకుంటూ ఉంటామో, మనం ముందుకు ఇలా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన కర్మ అనేది రోజు రోజుకి తగ్గి మనకు తెలియకుండానే మన కర్మఫలం నుంచి బయటపడతాము అని తెలియచేశారు. ఎంతోమంది కుటుంబంలో సమస్యలు ఏమిటి అంటే ఒకటే మాట చెప్తూ ఉంటారు, మా పిల్లలు సరిగా చదవట్లేదు, మా పిల్లలు మంచి మార్గాన్ని ఎంచుకోవట్లేదు, మా పిల్లలు అంటే ఇలా చెప్పుకోవడానికి లక్షలు కడుతూ ఉంటారు కానీ స్కూల్కి వెళ్ళరు, పిల్లలు చక్కగా చదవట్లేదు, చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు, ఇలా చదువుకి దూరం అయిపోతూ ఉన్నారు అని చాలా కష్టాలు పిల్లలపైన తెలియచేస్తూ ఉంటారు. ఇలా వింటూ ఉంటే చాలా బాధిస్తుంది అనేసి గురూజీ గారు తెలియచేశారు. చిన్న పిల్లల్ని చదివించేవారు, కష్టపడి చదివించేవారు, ఇంకా డ్రైవింగ్ చేస్తూ అంటే కష్టపడి పని చేస్తూ పిల్లలకి ఫీజులు కట్టి చదివించేవారు చాలామంది ఉన్నారు. అయితే పిల్లలకి ఉత్తమమైన సంస్కారం రావాలి, ఆ సంస్కారం కావాలి అంటే, ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందాలి అంటే తల్లిదండ్రులు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ సాక్రిఫైస్ చేస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దాన్ని గుర్తుంచుకోండి. సాక్రిఫైస్ అంటే పిల్లల ముందు మనం ఎలా మాట్లాడాలి, పిల్లల ముందు మనం ఎలా ఉండాలి, ఎలా గౌరవంతో మాట్లాడాలి, మీరు మీ అమ్మా నాన్నల గురించి ఎలా గౌరవంగా మాట్లాడితే ఆ పిల్లలు కూడా మీ నుంచి అలాగే అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరు మీ అమ్మా నాన్నల గురించి అగౌరవంగా మాట్లాడడం వలన పిల్లల ముందు వారు కూడా అదే చూసి నేర్చుకుంటారు అనేసి ఒక చిన్న ఉదాహరణ గురూజీ గారు తెలియజేశారు. పిల్లల ముందు జాగ్రత్తగా ఉండండి అనేసి తెలియజేశారు. ఈరోజు తారాబలం, ఈరోజు ఆశ్లేష నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకొని ఈరోజు తారాబలం ఏమిటో మనం తెలుసుకుందాం. అశ్విని మక మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు శుభకరమైన రోజు. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదవతార, కాస్త జాగ్రత్తగా ఉండండి. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార, శుభకరమైన రోజు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్తిక్తార, అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ఈరోజు విపత్తార ఉంటుంది, ఆపదలు అధికంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సంపద తార, శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం, చాలామంది ఇళ్లల్లో అన్న తమ్ముళ్ళు అంటే ఇలా వాళ్ళిద్దరూ కూడా పక్కపక్కనే ఉంటూ కింద మీద ఉంటూ ఒకే పునాదిలో ఉండకూడదు అని ఇలా శాస్త్రాల్లో ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా పెద్దవారు పైన ఉండాలి, చిన్నవారు కింద ఉండాలి, అదే వాస్తు. అదే విధానంగా దక్షిణానికి అన్న ఉండాలి, ఉత్తరానికి తమ్ముడు ఉండాలి, పడమటికి అన్న ఉండాలి, తూర్పుకి తమ్ముడు ఉండాలి, ఇదే వాస్తు. అయితే ఎప్పుడైనా ఎవరైనా పెద్దవారు ఆ ఇంటి యజమాని చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో మీరు ఏ స్థానంలో ఉన్నా, పిల్లలకి పెళ్ళయ్యే వరకు ఏ స్థానంలో ఉన్నా దాన్ని మీరు గమనించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈ వాస్తు అనేది చాలా చిన్న మైనర్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి చూపెడుతూ ఉంటాయి. మనకు తెలియకుండా ఎక్కడైనా వర్ణస్థానంలో సింహద్వారంలో కానీ ఆ ఇంట్లో ఎన్ని కోట్లు సంపాదించినా కూడా డబ్బు నిలబడదు అని ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత ఒకరినొకరు వంచబడతారు, మోసపోయబడతారు. అంటే అన్నతమ్ముళ్ళే మోసం చేసేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లిదండ్రులు శత్రువులుగా మారుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయట. వర్ణస్థానంలో సింహద్వారం ఉన్న చోట అది 3వ భాగం కానీ 1వ భాగంలో కానీ అది ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అని గురూజీ గారు తెలియజేశారు. ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది, మేము కట్టుకోలేకపోతున్నాం అనుకునేవారు మరి ఇటువంటి సమస్యలు ఏవైనా పడుతూ ఉంటే ఒక శ్రీవాస్తుని ఇంట్లో అలంకరించుకోవడం వలన ఆ దోషం నుంచి బయటపడతారు అనేసి గురూజీ గారు తెలియజేశారు. రేపు ఆదివారం, శ్రావణ మాసం తృతీయ, చాలా విశేషమైన రోజు. రేపు దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే వెళ్ళి తులసిని ఇచ్చి తులసిని
తులసి దళాలను సమర్పించుకోవాలి. ఇలా చేయడం వలన మానసికంగా ప్రశాంతత, కుటుంబ గొడవలు తగ్గుతాయి. దేవాలయానికి వెళ్ళని వారు ఇంట్లోనే విష్ణువుకి తులసి అర్చన చేసి యథాశక్తి విష్ణు సహస్రనామం కానీ, విష్ణు అష్టకం కానీ, లేదు విష్ణు నామాలను కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణం చేసుకుంటే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా శనీశ్వర ఆలయం ఉంటే వెళ్ళి నువ్వుల నూనె పోసి అభిషేకం చేసుకొని వస్తే ఖచ్చితంగా ఏదైనా శని ప్రభావం వల్ల మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. అయితే ఎవరికైనా బంధన యోగం అనేది ఉంటుంది. అష్టమ స్థానం, పంచమ స్థానంలో శని నీచుడై ఉంటే అప్పుడు బంధమ స్థానం అనుకోకుండానే వారికి పోలీస్ స్టేషన్, కోర్టు, జైలు ఇలా అటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో శనికి తైలాభిషేకం చేస్తే వారికి వీటి నుంచి విముక్తి లభిస్తుంది. లేదా కాలభైరవ అష్టకన్నైనా పారాయణం చేసుకోండి. చాలా చక్కటి యోగక్షేమం అండి. అందరూ ఆచరించి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.